బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్నటువంటి మల్టీ స్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ఆలియా భట్, డైసీ ఎడ్జర్ జోన్స్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. వీరే కాకుండా ట్రిపుల్ ఆర్ సినిమాలో బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, వరుణ్ ధవన్ వంటి స్టార్స్ కూడా నటిస్తారని తెలుస్తోంది. అజయ్ దేవ్గన్ ఉంటాడని మాత్రం రాజమౌళి అనౌన్స్ చేశాడు. అయితే ట్రిపుల్ ఆర్లో మంచు మనోజ్ కూడా ఉంటాడని ఒక కొత్త న్యూస్ వైరల్గా మారుతోంది. ట్రిపుల్ ఆర్లో మంచు హీరోనా? అదెలా అంటే మనోజ్ ఏ పాత్రలో కనిపిస్తాడు? మనోజ్ పాత్ర చిన్నదా పెద్దదా అన్నది తెలియలేదు. అసలు ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చింది అంటే ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ చేశారు. బంగారం లాంటి నా బ్రదర్ రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మెసేజ్ పెట్టాడు. దాంతోపాటుగా ట్రిపుల్ ఆర్ ఉన్న క్యాప్షన్తో రామ్ చరణ్ను కౌగిలించుకున్నాడు. ఫోటోలో చరణ్ కనిపించలేదు కానీ మనోజ్ క్యాప్ మీద మాత్రం ట్రిపుల్ ఆర్ అని రాసుంది. ఇంకేముంది, ట్రిపుల్ ఆర్లో మనోజ్ కూడా ఉన్నాడని కొత్త రూమర్ లేపారు. మరి నిజంగా ట్రిపుల్ ఆర్లో మనోజ్ కూడా ఉంటే ఆ కిక్కే వేరేలా ఉంటుంది కదా. ఎందుకంటే మరి ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్తో పాటుగా తారక్ ఉండడం ఈ సినిమాకి ఓ విపరీతమైన క్రేజ్ని తీసుకొచ్చింది. అలాగే ఇలాంటి యంగ్ హీరోస్ కూడా ఈ సినిమాలో ఉన్నారని తెలిస్తే ఆ స్టామినా నిజంగా సినిమాని వేరే దిశకు తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ నటులు నిండా ఉండగా మన తెలుగు నుంచి టాప్ స్టార్స్ మరికొందరు యాడ్ అయితే ఈ సినిమా కూడా ప్రపంచ స్థాయిలో బాహుబలిలా విజయం సాధించడం ఎక్కడా మనం డౌట్ పడాల్సిన అంశమే లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు.